శ్రీ గురుభ్యో నమ. గురు పౌర్ణమి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం అనగా 2025 జూలై 10వ తారీఖు గురువారం ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఈ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమగా రేపటి రోజు చక్కగా గురువులను అదేవిధంగా వేదవ్యాసుల స్వామివారిని చక్కగా పూజించడం జరుగుతుంది. మొట్టమొదటిగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువురేణ్యులందరికీ కూడా పాదాభివందనాన్ని తెలియజేస్తూ, గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ యొక్క గురు పౌర్ణమి గురించి కనుక తెలుసుకుంటే, మొట్టమొదటిగా వశిష్ఠ మహామునికి ముదిమనముడు, శక్తి మహామునికి మనమడు, పరశురాముని పుత్రుడు, అదేవిధంగా సుఖ మహర్షికి జనకుడైనటువంటి చాలా గొప్ప వ్యక్తే ఈ వ్యాసుల వారు. అటువంటి వ్యాసుల వారి పుట్టినరోజునే ఈ యొక్క వ్యాస పూర్ణిమ జరుపుకుంటూ ఉంటాం. ఈ యొక్క వేదాల వ్యాసుల వారిని నారాయణమూర్తి స్వరూపమే ఆ యొక్క వేదవ్యాసుడు. అందువల్లనే విష్ణు స్వరూపంలో ఆయన్ని పూజించడం జరుగుతూ ఉంటుంది. అందుకే ఆయన్ని వ్యాసో నారాయణో హరిహి అని నారాయణ స్వరూపంలో పిలుస్తూ చక్కగా ఆయన్ని పూజిస్తూ ఉంటాం. ఎందుకు అంటే వేద విభజన చేసినటువంటి మహానుభావుడు. అంటే వేదాలన్నింటినీ కూడా విభజన చేసి అందరికీ అర్థమయ్యేటట్లుగా చేసినటువంటి గొప్ప వ్యక్తి. అదేవిధంగా అష్టాదశ పురాణాలు ఏర్పడ్డాయి ఆయన ద్వారానే. అదేవిధంగా భాగవతాలను కూడా ఆ వ్యాసుల వారే రచించి మనందరికీ కూడా అందించడం జరిగింది. అయితే ఈ యొక్క వ్యాసుల వారి యొక్క కుటుంబం గురించి చూస్తే, ఆ యొక్క స్వామివారి తల్లిదండ్రులు సత్యవతి, పరశురాముడు. వారి యొక్క సంతతే ఈ యొక్క వ్యాస భగవానుడు. ఈ యొక్క వేదవ్యాసుల స్వామి వేదాలను 4 భాగాలుగా విభజించి, పైలుడనే శిష్యుడికి ఋగ్వేదాన్ని, వైశంపాయనుడికి యజుర్వేదాన్ని, జైమిని అనే శిష్యుడికి సామవేదాన్ని, సుమంతుడు అనే శిష్యుడికి అధర్వేదాన్ని తెలియజేసి అందరినీ కూడా వ్యాప్తి చేయమని ఆ యొక్క స్వామి వేదవ్యాసుడు ఆదేశించాడు. తద్వారానే ఈ యొక్క వేదాలన్నింటినీ కూడా మనకి అందించడం జరిగింది. దానిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అంతా కూడా మనం సంపాదించుకోవడం జరిగింది. ఈ గురు పౌర్ణమి నాడే ఈ వ్యాసుల వారు రచించిన ఏ గ్రంథాన్ని చదివినా తప్పకుండా వారి యొక్క అనుగ్రహం కలుగుతుందంటారు. అందువల్లనే ఈ గురు పౌర్ణమి రోజు ఆయన్ని పూజించి ఆయన రచించినటువంటి ఈ 4 వేదాల్లో ఏదైనా చక్కగా మనకు తెలిసినటువంటి కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా మంచిది. గురుపీఠానికి ఆద్యులైనటువంటి వారిని కూడా పూజించడం జరుగుతుంది ఈరోజు. వాళ్ళల్లో నారాయణుడు, సదాశివుడు, బ్రహ్మదేవుడు, వశిష్ఠుల వారిని, శక్తిమునిని, పరాశరుని, వ్యాసుల వారిని, అదేవిధంగా శ్రీశుక మహాముని, గౌడపాదుల వారిని, గోవింద భగవత్పాల వారిని, అదేవిధంగా శ్రీశంకర భగవత్పాదుల వారిని, మన సంప్రదాయ పీఠ శంకరాచార్య వారందరినీ కూడా పూజించడం వల్ల ఈరోజు విశేష ఫలితాన్ని మనం పొందుతాం. అంతేకాదు తమ గురువులను కూడా ప్రతి ఒక్కరూ ఈరోజు పూజించాలి. అంటే మనకి విద్య నేర్పినటువంటి గురువులందరినీ కూడా గుర్తించి ఈరోజు పూజించమని చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు చాతుర్మాస్య వ్రతాన్ని ఆరంభిస్తూ ఉంటారు పెద్దవాళ్ళందరూ కూడా. అదేవిధంగా ఈరోజు మనం ఆచార్యుల వారిని అంటే గురుదేవుణ్ణి త్రిమూర్తి స్వరూపంగా ఆరాధించాలని ఋషివచనం. విజ్ఞానానికి మూల విద్యం, ఆ విజ్ఞానాన్ని నేర్పినవాడు గురువే కాబట్టి, అంటే అజ్ఞానాన్ని పారలదోలి జ్ఞానాన్ని అందించినటువంటి ఆ గురువుల్ని మనం ఎప్పుడూ గుర్తించాలి. కాబట్టి తప్పకుండా వారిని గుర్తిస్తూ రేపటి రోజు తప్పకుండా వారిని పూజించాలి. ఒకప్పుడు గురుకులాలు అనేవి ఉండేవట. అటువంటి వాటిలో చేరిన విద్యార్థులకు ఆ గురువులే తల్లి తండ్రి అన్నీ అయ్యి వారే నేర్పేవారు. అందువల్లనే మనం అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం కదా, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటూ ఉంటాం. అంటే తల్లి తండ్రి స్థానం తర్వాత గురువుకే ఆ స్థానాన్ని ఇవ్వటం జరిగింది. అందువల్లనే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని మనం ఈ శ్లోకం కూడా చెప్తూ ఉంది. అంటే దైవాపచారం చేస్తే గురువైన వాడే రక్షిస్తాడు. అంటే ఏదైనా మనం తెలియక చేసినటువంటి ఏదైనా తప్పు ఉంటే ఆ తప్పును మనం సరిదిద్దుకోవాలి అంటే గురువు అనేటువంటి వాడు రక్షిస్తాడు.
అదే గనక గురువుకు కోపం వస్తే, అంటే గురువు దగ్గర మనం ఏదైనా తప్పు చేస్తే, ముల్లోకాల్లో ఎవరూ గూడా రక్షించలేరు అని చెప్పబడుతుంది. అంటే అంత గొప్ప స్థానాన్ని ఇచ్చినటువంటి గురువుకి మనం తప్పకుండా వారి ఆచరణలోనే ఉండాలి. అందుకే సమస్త విద్యలను నేర్పు గురువునకు, జ్ఞానాన్ని అందించే గురువునకు సేవ చేసి, గురుకృప పొందినటువంటి మహనీయులు ఎంతోమంది మంచి స్థానాల్లో ఉన్నారు. గురువుని, గోవిందుడిని పక్కన పెట్టి ముందుకు ఎవరికి నమస్కారం చేయాలంటే గురువుకే నమస్కారం చేయమని చెప్పబడుతుంది. అంటే చూడండి, దేవుడి కన్నా గొప్పవాడు గురువు అనేటువంటి వాడు. ఎందుకంటే గురువు ద్వారానే మనం దైవాన్ని సైతం తెలుసుకోవడానికి అవకాశం. గోవిందుడు అనేటువంటి వాడు ఉన్నాడు అని తెలియజేసింది గురువే కాబట్టి అటువంటి గొప్ప స్థానాన్ని ఇచ్చింది మన భారతీయ సంస్కృతి. కాబట్టి రేపటి రోజున తప్పకుండా గురుస్థానాన్ని ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మనం ఆరాధన చేయాలి. వారు చెప్పినటువంటి నీతి బోధనలన్నీ కూడా పాటిస్తూ గురువు అనేటువంటి వాడికి తప్పకుండా గౌరవాన్ని ఇస్తూ, అదేవిధంగా మరి తల్లిదండ్రుల్ని కూడా చక్కగా చూసుకుంటూ, మన పిల్లలకు కూడా ఈ గురు పౌర్ణమి రోజు ఏం చేయాలి, ఎవరిని పూజించాలి అనే విషయాలన్నీ కూడా తెలియజేస్తూ, మన సనాతన ధర్మంలో ఉన్న విషయాలన్నీ కూడా మన భావితరాలకు అందిస్తూ, వాటి యొక్క విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని మనం పొంది అందరికీ అందేలాగా మనం చేస్తూ, రేపటి రోజు గురు పౌర్ణిమ ప్రతి ఒక్కరూ మీ యొక్క గురువులను పూజించి వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని తెలియజేస్తూ, అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆర్కే శర్మ.